హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం ఫుడీస్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఈజీగా అయిపోయే చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక బండిల్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ డీప్ ఫ్రై చేసేటప్పుడు మంట ఎప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే ఆనియన్స్ మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల చూడండి ఎలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయో. అదంతా ఒక్కసారి స్టైనర్లో తీసుకొని ఆయిల్ మొత్తం స్టెయిన్ చేసేయండి. తర్వాత పక్కన పెట్టేసుకోండి అవి అయితే. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన చికెను, మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ సగం వేసుకొని అందులో గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా, 3 పచ్చిమిర్చి చీలికలు, అలాగే హోల్ గరం మసాలా వేసుకోండి. తర్వాత అందులోనే ఒక పెద్ద ముద్ద అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 పావు స్పూను కారం వేసుకోండి. అందులోనే పావు స్పూను టేస్టింగ్ సాల్ట్, అలాగే టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, అందులోనే 1 స్పూను బిర్యానీ మసాలా, 2 గంటలు ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకోండి, అది వేస్ట్ కాకుండా. మొత్తం వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత అందులో ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని అది కూడా చక్కగా ఒక్కసారి మ్యాగ్నేట్ చేసేయండి. ఇలా చక్కగా మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత అందులో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే వదిలేయండి, పూర్తిగా ఆప్షనల్ అదైతే. తర్వాత వాటరు ఎక్కువ వేసుకోబాకండి. ఏంటంటే ఆ చికెన్లో వాటర్ ఎక్కువ ఊరుతాయి కాబట్టి కొంచెం ఒక మనం చేయి కడిగినంత వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోండి ఒక పొయ్యి మీద. తర్వాత ఇంకొక స్టవ్ మీద ఎసురుకి వాటర్ పెట్టుకోండి. అందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు, అందులోనే షాజీరా, యాలుకలు, లవంగాలు, చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. అందులోనే 1 స్పూను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ ఎప్పుడు పొడి పొడులాడుతూ ఉండిద్ది. తర్వాత వాటర్ ఎసురు వచ్చేసిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని ఉడకనివ్వండి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కలిపేసుకొని ఎప్పుడు రైస్ ఉడికేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, సిమ్లో మాత్రం పెట్టుకోబాకండి. ఏంటంటే రైసు సిమ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బాగుండదు. రైసు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఉడికిద్ది. తర్వాత అయితే చికెన్ చూడండి ఉడికిపోయింది. ఇలా ఒక్కసారి మొత్తం కలిపేసుకోండి. ఇలా చక్కగా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మనం చూడండి మన రైసు ఒక్కసారి చూడండి, రైస్ అయితే 50% ఉడికింది. ఫస్ట్ లేయర్ అయితే 50% ఉడికిన తర్వాత వేసుకోవాలండి. ఇలా చికెన్లో ఫస్ట్ లేయరు 50% ఉడికినప్పుడు వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం సెట్ చేసుకోండి. తర్వాత సెకండ్ లేయరు 70% రైస్ ఉడికిన తర్వాత వేసుకోండి. ఇంకా థర్డ్ లేయర్ అయితే 90% ఉడికినప్పుడు వేసుకోండి. ఇలా చక్కగా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రైసు అందులో మనం ఉడకపెట్టుకుంటున్నప్పుడు వస్తున్న గంజి కొంచెం ఈవెన్గా వేసుకోండి. ఒక 2 గంటలు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత అందులోనే 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా జీడిపప్పులు నెయ్యిలో వేయించుకొని అవి కూడా వేసుకోండి.
ఇక దమ్ విషయానికి వస్తే టైమింగ్స్ చాలా ముఖ్యమండి. ముందుగా పాత్రను స్టవ్ మీద పెట్టి ముందుగా హై ఫ్లేమ్లో ఒక 6 మినిట్స్ ఉంచాలి. దీనివల్ల లోపల చికెన్ మసాలా బాగా వేడెక్కి ఆవిరి పడుతుంది. ఆ తర్వాత మంటను తగ్గించి మరో 7 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మీద దమ్ అవ్వనివ్వాలి. ఈ టైమింగ్స్ పాటిస్తే బిర్యానీ అడుగంటకుండా ముక్క మెత్తగా ఉడికి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.